శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ వేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల నెంబర్స్ ఇస్తున్నారని, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే తర్వాత డబ్బులు కట్టి పూజల పేరుతో మోసాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాచిరాజ్ భక్తి ఇలాంటి మోసాలకి ఎటువంటి బాధ్యత వహించదు. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. కాబట్టి ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ నాకు సంబంధించిన వీడియోలో ఒక పార్ట్ పెట్టి అక్కడ రకరకాల ఫోన్ నెంబర్లు వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పినా గాని, గురువు గారి శిష్యులమని చెప్పినా గాని అవి ఎవ్వరూ నమ్మకండి. నాకు శిష్యులు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు గురువు గారి ప్రథమ శిష్యుడని చెప్పి చాలా మంది చేసే మోసాల నుంచి బయటపడండి. ఆగస్టు 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి సాయంత్రం 4:58 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా హస్త నక్షత్రం ఉంది. ఆదివారం హస్త నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో లాభం చేకూరుతుంది, ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా హస్త నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్త నక్షత్రం ఉంది కాబట్టి హస్త నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చెవులు కుట్టించడం కూడా చేయవచ్చు. అలాగే హస్త నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించటానికి అనుకూలం. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఏవైనా ముఖ్యమైన పనులుంటే ఆ పనులు ప్రారంభించడానికి కూడా హస్త మంచి నక్షత్రం. రత్నాలు కొనటానికి, కొత్తగా కొన్న రత్నాలు ధరించటానికి కూడా ఈ హస్తం మంచి నక్షత్రం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి హస్త నక్షత్రం మంచిది. అలాగే విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించడానికి, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవటానికి కూడా హస్త మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలు వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ల పరంగా కీలకమైన చర్చలు చేయటానికి హస్త నక్షత్రం మంచిది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల గురించి అధికారులను కలుసుకొని చర్చలు చేయటానికి కూడా హస్త నక్షత్రం అనుకూలిస్తుంది. హస్త నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అదే విధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న దానిలో ధనపరంగా ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత వృత్తిపరంగా ధనాన్ని సముపార్జన చేయడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య భంగము కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మిథున రాశి వాళ్ళకి అవసరం. వ్యాపారంలో కూడా శ్రమ పెరుగుతుంది. శ్రమ పెరిగినప్పటికీ దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్య విజయం కూడా చేకూరుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విదేశీ వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. అదే విధంగా విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదే విధంగా అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద పెద్ద రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కన్యా రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా తులారాశి వాళ్ళు ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వ్యవహార విజయం చేకూరుతుంది. తులారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అధికారుల కోపానికి గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు అధికారుల దగ్గర వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. సామాజిక న్యాయం కోసం పాటుపడేటటువంటి సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు బంధుమిత్రులతో కాలాన్ని గడుపుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన చేస్తున్న వృత్తిపరంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు మంచి ధనలాభం పొందగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజు ప్రధానంగా నాగ చతుర్థి కాబట్టి నాగ చతుర్థి సందర్భంగా ఓం నవనాగ దేవతాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నవనాగ దేవతాయై నమో నమః ఈ మంత్రం 21 లేదా 11 సార్లు చదువుకుని వెళితే అన్ని రకాలైన సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. నాగదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే జాబ్ ట్రయల్స్ అనేవి రవిహోరలో చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. రవిహోరలో జాబ్ అప్లికేషన్లు రాయాలి. అప్పుడు కూడా తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.